ఇప్పుడు మనం కంగనక్క యోగక్షేమాలు మంచి చెడ్డలు అరుచుకునే పని పెట్టుకుందాం. ఏమంటారు అలా? అయ్యో నిన్ననే చెప్తివి కాదమ్మా, మళ్ళీ ఇయ్యాలేం ఘనకార్యం చేసింది కొత్త ఎంపీ మేడం అని అనగల్లా. నిన్నటి ఘనకార్యమే రెండో భాగం చెప్పాలి మీకు. అగో పారి అన్నట్టు కంగనక్క ఎంపీ అవుడు ఆలస్యం. ఈ పోలీస్ కానిస్టేబుల్ అక్క దౌడ పొండ సర్షి సన్మానం చేసే కదా. ఈ పోలీస్ మేడం పంజాబ్ ఆమె. పంజాబ్ రైతులు ఎట్లా పోరాటం చేసిరో దునియా అంతా చూసే. వాళ్ళట్లా కొట్లాడుతుంటే కంగనక్కనేమో ఉండేకాడు ఉండకనట పంజాబ్ రైతులు దేశద్రోహులు, ఖలిస్తానోళ్ళు, కుట్రగల్లోళ్ళు అని ఏమేమో మాటలు అన్నది. ఇక పంజాబ్ వాళ్ళ కోపం వచ్చింది. ఇక కంగనక్క ఎయిర్పోర్ట్ల కనబడుతోనే ఈ కానిస్టేబుల్ దౌడ పొంట జరవనే జరిచింది. అగ చూడవు చెంప మీద అచ్చులు కూడా పడ్డాయట. కానీ అట్లా కొట్టుడు 100% తప్పే, కొట్టద్దు కదా. అయితే కానిస్టేబుల్ మేడం చేసిన పనికి మెచ్చుకునేటోళ్ళు ఒక దిక్కు, తిట్టేటోళ్ళు ఇంకో దిక్కు తయారయ్యేరోళ్ళ. చుట్టుముట్ట గంతమంది పోలీసులు సెక్యూరిటీ వాళ్ళున్నా కంగనక్కన అందరి ముందు గట్ల జరిచిందంటే ఈమెది ధైర్యమే అనుకోవాలి. నౌకరు పోతుందని ఎరికే, జైల్లో పడుతుందని ఎరికే. అయినా గానీ అట్లా చేసిందంటే పాపం ఈ పోలీస్ మేడం మనసు ఎంత దెబ్బతిన్నదో. కంగనక్క మాటలకు ఎంత రంది పడ్డదో అని చెప్పుకుంటారు. ఇక ఇంకో దిక్కు ఈ కానిస్టేబుల్ మేడంను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపిరు. ఇక ఇంకో దిక్కు ఈ కానిస్టేబుల్ కు కూడా బొచ్చడు మంది మతిస్తురు. కంగనకు మంచిగైంది, గట్లనే కావాలని కూడా అంటురు. ఒక హిందీ సినిమాల పాటగాడైతే ఆమెను కొట్టిన కానిస్టేబుల్ కు నౌకరు కూడా ఇస్తాడట. అట్లున్నది పంచాది. సరే కంగనక్క ముచ్చట వచ్చింది కాబట్టి పండ్ల పని ఇంకోటి చెప్పాలి మీకు. అయితే ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ అక్కగారు చిరాగ్ పాస్వాన్ అనే ఎంపీని కూడా కలిసింది. వీళ్ళిద్దరు కలిసి సినిమాలు కూడా చేసిరు. ఆ దోస్తాంతోని జర మంచిగా మాట్లాడుకున్నట్టున్నది. అప్పుడే మన కరీంనగర్ బండన్న పూల గుత్తులు పట్టుకొని అడదేలిండు. కంగనక్క గాడికి పోయి గిట్ల శనార్థులు చెప్పిండు. కానీ అక్క సూషి సుండనట్టు చేస్తుంది కదా. అయితే ఈడ మంచిగా నజరయ్యురుల్లా శనార్థులు చెప్పేటప్పుడు పూల గుత్తులు వాళ్ళకి వెయ్యాలి కదా. కానీ బండన్న మాత్రం వాళ్ళు తీసుకోకుండా పూలను గట్టిగా పట్టుకున్నాడు. కొంపదీశ ఒకటే పూల గుత్తిని అందరికిచ్చి పోటు వాళ్ళు దిగుతుండాయి ఎట్లా అని జోకులు చేస్తుర్రల్లా ఆనే ఉన్న పబ్లిక్. मैम